न पुनर्मोहम् एवं यास्यसि पाण्डव येन भूतान्यशेषेण ద్రక్ష్యస్యాత్మన్యతో మయి. ఈ మార్గాన్ని అనుసరిస్తూ మరియు గురువు ద్వారా జ్ఞానోదయం సాధించిన పిమ్మట, ఓ అర్జున, నీవు మరలా మోహంలో పడిపోవు. ఈ జ్ఞాన ప్రకాశంతో నీవు సమస్త ప్రాణులు భగవంతుని అంశములే అని అవి నా యందే స్థితమై ఉన్నాయని గ్రహిస్తావు. ఏ విధంగానైతే సూర్యుడిని చీకటి కప్పివేయలేదో అదే విధంగా మాయ అనేది ఎప్పటికీ కూడా ఒకసారి జ్ఞానోదయమైన జీవాత్మని వశపరుచుకోలేదు. మాయ యొక్క భ్రాంతిలో మనం ప్రపంచాన్ని ఈ భగవంతుని కంటే వేరైనదిగా చూస్తాం. తోటివారు మన స్వార్థ ప్రయోజనం కోసం సహకరిస్తున్నారా లేదా అని తోటివారు మన స్వార్థ ప్రయోజనం కోసం సహకరిస్తున్నారా లేదా హాని చేస్తున్నారా అన్న దాని మీద మనం వారితో స్నేహం లేదా శత్రుత్వం పెంచుకుంటాం. జ్ఞానోదయం ద్వారా వచ్చే దివ్యాధ్యాత్మిక వివేకం మన ప్రపంచాన్ని చూసే దృక్పథాన్ని మార్చివేస్తుంది. జ్ఞానోదయమైన మహాత్ములు ఈ ప్రపంచాన్ని భగవంతుని శక్తి స్వరూపంగా దర్శిస్తారు మరియు వారికి లభించినదంతా ఆ భగవత్ సేవలోనే ఉపయోగిస్తారు. అందరు మనుషులు ఆ భగవంతుని అంశాలే అని భావించి వారి అందరి పట్ల దైవీభావం కలిగి ఉంటారు. ఈ విధంగా హనుమంతుడు అన్నాడు, నేను శ్రీరామచంద్రమూర్తి మరియు సీతమ్మ తల్లి స్వరూపాలను అందరిలో చూస్తాను. కాబట్టి అందరికీ చేతులు జోడించి నా వందనములు సమర్పిస్తాను. ఈరోజుకి ఎక్కడితో ఆపుతున్నాను, మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.